నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నూజెండ్ల మండల కేంద్రంలో జైహో బీసీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గోవా నుండి అక్రమ మద్యం తీసుకువచ్చి విక్రయం చేపడుతున్న వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన నస్రాపేట సబ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్. వినుకొండ పట్టణంలోని మసీద్ మాన్యంలో వివాహిత హత్య. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నూజెండ్ల మండల కేంద్రంలో గురువారం రాత్రి జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవి మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీసీ పక్షపాత ప్రభుత్వం అన్నారు. వైసీపీ పార్టీ బీసీలను నయవంచనకు గురి చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీసీల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం. అందుకే ఈరోజు బీసీలందరూ సంఘటితమయ్యారు. బీసీలందరూ కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ బీసీలుగా ఈరోజు గత వైభవాన్ని తీసుకురావడానికి బీసీలందరూ అంకిత భావంతో ముందుకు నడుస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. నా బీసీ సోదరులందరినీ ఒక్క విషయాన్ని కోరుతున్నా. చంద్రబాబు గారు 6 పథకాలు హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి అందిస్తా ఉన్నారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఇద్దరు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఈ పథకాల్ని ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి. ఈ వారం తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ముందుకు నడవాలని మీ అందరూ కోరుకుంటూ ప్రతి ఇంటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చే 6 పథకాలని, మహిళలకి నెలకిచ్చే 1500 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి, ప్రతి బిడ్డకి చదువుకునే బిడ్డకి సంవత్సరానికి 15,000 చొప్పున, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి, ముగ్గురుంటే 45,000, ఇద్దరుంటే 30,000, ప్రతి బిడ్డకి తల్లికి వందన పథకం అందించబోతుంది మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. మహిళలందరికీ ఆర్టీసీ బస్ సౌకర్యం ఉచితం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే ఎక్కడో 2 ఎకరాలు ఉన్న ప్రతి రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత పథకం కింద ఇవ్వబోతున్నారు మన నాయకుడు చంద్రబాబు గారు. ఒకసారి చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జయజాలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అలాగే ఉద్యోగాలు లేవు. సంవత్సరానికి లక్షల మంది నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా అమలు చేశారా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ అమలు చేశారా? ఎక్కడా లేదు. అందుకే మళ్ళీ జాబ్ రావాలంటే బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నటువంటి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఇల్లు తిరిగి చెప్పండి, చంద్రబాబు గారు గెలిపించండి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఇక్కడ మన జీవనాన్ని అందరూ గెలిపించండి, ఇల్లు తిరిగి ప్రచారం చేయాలి. రేపటి నుండే ఇల్లు తిరిగి చెప్పాలి. మీ బంధువులు వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు బీసీలను జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఇంటింటికి మీరు చెప్పాలి. మళ్ళీ తొందరగూడికి తీసుకురావాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ మన బీసీ పార్టీలోకి అందరినీ తీసుకురావాలి, బలోపేతం చేయాలి. మీ బంధువుల్ని, తెలిసిన వాడిని అందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి తెలుగుదేశాన్ని బలోపేతం చేసి భారీ మెజార్టీతో మరి గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు బొల్ల బ్రహ్మనాయుడు వేడుకలు చేస్తూ, దాన్ని ఇస్తూ, పెన్షన్లు అందిస్తూ, అక్రమ సంభావన చేస్తూ, బుల్లకలు ఇస్తా అక్రమంగా అమ్ముకుంటూ ఈరోజు మోసం చేసినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు చూస్తారు. ప్రభుత్వంలోని 15,000 భూములని ఆక్రమించుకొని 170 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించుకొని
ఈరోజు పేదవాళ్ళకి అన్యాయం చేశాడు. ఆ విధంగా 10 రూపాయలు కేజీ బియ్యమని అక్రమ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బియ్యం అమ్మినా, ఇసుక అమ్మినా, ప్రభుత్వ భూములు ఆక్రమించి నువ్వు వేల కోట్లు సంపాదించినా నిన్ను వదిలిపెట్టా. రానున్న జనసేన తెలుగు ప్రభుత్వంలో నిన్ను జైలు పంపించిన మళ్ళా బ్రహ్మరాయుడికి హెచ్చరిక చేస్తూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి నీకు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ చుట్టుగా ఓడించాలని మీ అందరికి పిలుపునిస్తూ గోవా నుండి అక్రమ మద్యం తీసుకువచ్చి డాబా హోటల్లో విక్రయాలు చేపడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నసరాపేట సెబ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. వినుకొండ పట్టణంలోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వినుకొండ మండలం చీడలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్లో వినుకొండ మండలం గోనకకొండకు చెందిన వ్యక్తి గోవా నుండి అక్రమ మద్యాన్ని తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నాడనే సమాచారం మేరకు దాడి నిర్వహించి అతని వద్ద నుండి 15 బాక్సుల గోవా మద్యం సీసాలను ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటి విలువ 1,15,000 ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడిలో సేబ్ ఏఈఎస్ దుర్గా ప్రసాద్, సిఐ అబ్దుల్ జలీల్, ఎస్ఐ నాగేష్లు పాల్గొన్నారు. నేను నిన్ననే ఎస్సీబీలో ఈఎస్గా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్లో పల్నాడు జిల్లాకు జాయిన్ అయ్యాను. ఈ కేసు వివరాలు ఏంటంటే, మా ఎస్సీబీ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఎం రవిప్రకాష్ సార్ ప్లస్ వచ్చేసి మా ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు ప్లస్ జాయింట్ డైరెక్టర్ కూడా అంటారు ఎస్సీబీకి రాఘవేంద్ర సార్, వారి సూచనల మేరకు మా వినుకొండ ఎస్ఐ గారు 10 డేసే జాయిన్ అయింది. ఆయన మరి ఇద్దరు వచ్చేసి ఈపూర్ హెడ్ కానిస్టేబుల్ బక్కా రవి మరియు డిటిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి రత్తయ్య, వీళ్ళు మరియు మా సిఐ గారు, ఇక్కడ నగేష్ అనే ఎస్ఐ గారు ప్లస్ వీళ్ళ సిబ్బంది, వీళ్ళకి అందిన సమాచారం మేరకు గోవా నుంచి అక్రమ మద్యం ఒకతను తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని చెప్పేసి వాళ్ళ సమాచారం ఉంది. వీళ్ళు నిఘా పెట్టి చాలా రోజు చూస్తుంటే అతను ఏంటంటే, ఒకతను ప్రియాంక డాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పొదిలి జంక్షన్ చీకటీగలపాడు వినుకొండ మండలం, అక్కడ ఎన్నిసార్లు వెళ్ళినా వీళ్ళు వచ్చేసి వాడు ఇవ్వడం లేదు. పట్టు వదని విక్రమార్కుల్లాగా వీళ్ళు ఆ కేసుని ఛేదించారు. వాడి దగ్గర కొనడం జరిగింది. కొన్న తర్వాత అప్పుడు సెర్చ్ చేస్తే ఏంటంటే, ఆ మద్యం వచ్చేసి అక్రమ మద్యం పన్ను చెల్లించకుండా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి అమ్ముతున్న మద్యము, దాన్ని ఎన్డీపీఎల్ అంటాము, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్. వెంటనే మా సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి అక్కడ సోదాలు చేయగా మొత్తము 15 కేసుల మద్యము, 43 విడిగా బాటిల్స్ దొరకడం జరిగింది. వాటిలో వచ్చేసి రాయల్ స్టాగ్ విస్కీ 108 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 57 బాటిల్స్, ఇంపీరియల్ బ్లూ విస్కీ 43, మెక్డోల్ నంబర్ 1 విస్కీ 11, రాయల్ మాల్ట్ క్లాసిక్ 253 బాటిల్స్, బ్లెండ్ స్ప్రైడ్ వచ్చేసి ఇవి 750 ml ఉన్నాయండి. ఇదే రాయల్ స్టాగ్ విస్కీలో 750 ml 37 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 14 బాటిల్స్, ఇంపీరియల్ బ్లూ 6 బాటిల్స్, మెక్డోల్ నంబర్ 1 విస్కీ 5 బాటిల్స్, బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ 1 బాటిల్, రిజర్వ్ మాల్ట్ బ్రాందీ వచ్చేసి 12, ఇవి 750 ml. టోటల్గా వచ్చేసి వీళ్ళకి 15 కేసులు, 43 విడి బాటిల్స్ ఉన్నాయండి. 108 ml కేసెస్ వచ్చేసి 9 కేసులు, 40 విడి బాటిల్స్. 750 mlలో 6 కేసులు, 3 విడి బాటిల్స్ ఉన్నాయండి. వీటి యాక్చువల్ అంటే గోవా ప్రైస్ అది చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్రైస్ మాత్రము 49,738 రూపాయలుగా దాని లిక్కర్ ఖరీదు ఉంటుంది. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసప్పటికి 1,15,000 రూపాయలు ఉంటుందండి. ఈ లిక్కర్తో పాటు మేము అతని హీరో హోండా ఒకటి బండి 2 వీలర్ వచ్చేసి దాన్ని సీజ్ చేశాము. వాడిని ఎంక్వైరీ చేస్తే మాకు తెలియదు ఏంటంటే, నితిన్ బాలకృష్ణ ఎక్వాడే, ఇతను ఈ బిలాంగ్స్ టు గోవా అండి. వాడి దగ్గర నుంచి వీడు సరుకు తీసుకున్నట్టుగా మాకు తెలియదు. వీడి ఫోన్ నంబరు ప్లస్
వీడి బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ 3 చెక్ చేసామండి. 3 చెక్ చేస్తే వాడు 10,07,000 రూపాయలు వచ్చేసి ట్రాన్సాక్షన్ ద్వారా చేసున్నాడు. అంటే అంత అమౌంట్కి వీడు సరుకు కొన్నాడు. వాడిని కూడా ఏంటంటే మేము టుబి అరెస్ట్ కింద చూపించాము. ఈ ముద్దాయి వివరాలు ఏంటంటే వళ్ళం శ్రీనివాసరావు, సన్ ఆఫ్ కోటేశ్వరరావు, ఏజ్ 53 ఇయర్స్, క్యాస్ట్ తెలగ, గోకనకొండ గ్రామము, పల్నాడు జిల్లా, వినుకొండ మండలం అండి. అరెస్ట్ చేయవలసిన వ్యక్తి వచ్చేసి నితిన్ బాలకృష్ణ ఎక్వాడే. వాడిని వచ్చేసి ట్రేస్ చేస్తాము. ఖచ్చితంగా వచ్చేసి ఫోన్ ద్వారా మాకు వచ్చేసి సిడిఆర్ పెడతాము. సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్ అండి. దాని ద్వారా వచ్చేసి మొత్తం వాడి వివరాలు, వాడు ఎక్కడుంది టోటల్గా మొత్తం తీసుకొని వాడు ఏ వెహికల్లో తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి సప్లై చేశాడు, మొత్తం వివరాలతో అతన్ని కూడా. వినుకొండ పట్టణంలోని మసీద్ మాన్యంలో ఓ వివాహిత హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పట్టణ సీఐ సాంబశివరావు తెలిపిన వివరాల మేరకు స్థానిక మసీద్ మాన్యం 15వ లైన్లో నివాసం ఉంటున్న 35 సంవత్సరాల ఏ నాగేశ్వరి అనే మహిళ హత్యకు గురైనట్లు వచ్చిన సమాచారం మేరకు సంఘటన ప్రాంతానికి సందర్శించినట్లు తెలిపారు. అయితే గత రాత్రి నుండి భర్త పోతులయ్య చారి కనిపించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం సేవించి భార్యను గడ్డపారతో తీవ్రంగా కొట్టినట్లు స్థానికులు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి మసీదు మాన్యం 15వ లైన్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో చూసినటువంటి నేపథ్యంలో మంగళకుదురు నాగేశ్వరి అనే 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ హెడ్గా అయినటువంటి రక్తగాయం వల్ల చనిపోయి ఉన్నారు. భర్త గురించి ఆచూకీ తీస్తే భర్త రాత్రి నుంచి కనపట్టలేదని రక్త బంధువులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కొంత డేటా కలెక్ట్ చేశాం. సో ఫర్దర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇతను వీళ్ళ భర్త కార్పెంటర్గా పనిచేస్తూ ఉంటారు. ఈవిడ హౌస్ వైఫ్ ఉన్నారు. ఒక బేబీని కూడా పిల్లలు పట్టకపోవడంతో దత్తత తీసుకున్నారని ప్రస్తుతానికి తెలుస్తూ ఉన్నది. సో భర్త పరారీలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా డీప్ ఇంటూ రూట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఫర్నిష్ చేస్తాం. కేసెస్ని రక్తబంధం మొత్తం ఎగ్జామ్ చేస్తాం కాబట్టి చేస్తాం. తర్వాత అదేవిధంగా పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన తర్వాత మాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం. ఇంటర్నేషనల్ హాకీ క్రీడాకారిణి రజని తన స్వగ్రామమైన బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కి విచ్చేశారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలోని రజనికి నిర్వహించిన అభినందన సభ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 సంవత్సరాలు కష్టపడినందువలన నేడు ఈ స్థాయికి ఎదిగారని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను ఎదిగి నేడు దేశంలోనే రజనీ అంటే గుర్తింపు సాధించుకున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతంలోని చిన్న గ్రామంలో పుట్టి ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి 2008 నుండి కష్టపడుతూ ఉపాధ్యాయులు, కోచ్లు చెప్పినవి పాటిస్తున్న వలనే నేడు దేశ హాకీ టీంకు కెప్టెన్ గా ఉంటూ దేశం తరపున ఇతర దేశాల్లో ఆటలాడి పలు దేశాలతో పోటీ పడి దేశ ప్రజలు గర్వించదగిన విధంగా ఎదుగుతూ అనేక పథకాలు తేవడంతో పాటు దేశ రాష్ట్ర ప్రముఖులతో అనేక సన్మానాలు అందుకున్నానని, ఆయన అందని సంతృప్తి, దక్కని ప్రేమ మా మెట్టినిల్లైన వెల్లటూరు గ్రామంలో దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక చిన్న విలేజ్ నుండి బిలాంగ్ చేస్తాను. ఫస్ట్ టైం నేను నా లైఫ్ జర్నీ ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి స్టార్ట్ చేశాను. మాకు అప్పట్లో బిఈటి వెంకటరాజు సారు, ప్రసన్న కుమార్ రెడ్డి సారు నాకు హాకీలో మన నేషనల్ గేమ్ హాకీ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇండియన్ క్యాంప్స్కి వెళ్ళొచ్చు, ఇండియాకి ఆడొచ్చు, హాకీ మన నేషనల్ గేమ్, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని నాకు మోటివేట్ చేశారు. సో అప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డాను. ఫస్ట్ నుంచి సెలెక్ట్ అయ్యి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి హాస్టల్లో నేను 3 years కంటిన్యూగా ప్రాక్టీస్ చేశాను. మార్నింగ్ ఈవినింగ్ మాకు ప్రాక్టీస్ కంటిన్యూగా వెళ్ళాను. బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాను. 2008లో ఫస్ట్ టైం నేను జూనియర్ ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను. బట్ జూనియర్ ఇండియా కాలేదు, స్టాండ్ బైగానే ఉన్నాను. బట్ నాకు ఒక ఎయిమ్ అనమాట, నేను ఎలాగైనా సరే సీనియర్ టీంలో జాయిన్ అవ్వాలి, ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉండేది. సో నేను 2010లో ఫస్ట్ టైం నేను న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచెస్కి సెలెక్ట్ అయ్యాను. సో చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. తర్వాత నేను చాలా టోర్నమెంట్స్ ఆడాను కంటిన్యూగా. కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్, ఏషియా కప్, ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ చాలా ఆడాను. మాకు ఛాంపియన్షిప్ ఏషియా కప్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్, ఛాంపియన్ ట్రోఫీలో 2016లో గోల్డ్ మెడల్ సాధించాము. బట్ ఉమెన్ హాకీ మేము ఫస్ట్ టైం
ఆఫ్టర్ 36 ఇయర్స్ తర్వాత 2015లో ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యాము. సో అది చాలా మెమరబుల్ అనమాట ఉమెన్ హాకీకి. 2016 రియో ఒలింపిక్స్కి క్వాలిఫై అవ్వడం అనేది సో చాలా అంటే బిగ్ అచీవ్మెంట్ అనమాట మా ఉమెన్ హాకీకి. ఫస్ట్ టైం అలా మేము క్వాలిఫై అవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత 16 ఒలింపిక్స్ తర్వాత 2017లో మేము సీనియర్ ఏషియా కప్ గోల్డ్ మెడల్ సాధించాము. యాజ్ ఏ టీమ్ మేము చాలా కష్టపడ్డాము. 2018 జకార్తాలో ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించాము. 2019 మేము కంటిన్యూస్ సెకండ్ టైం ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యాము. 2020లో టోక్యో ఒలింపిక్స్కి ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ 4th ప్లేస్ ఫినిష్ చేసింది. హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట. అది ఒక మెమరబుల్ మాకు. దెన్ యాజ్ ఏ టీమ్ మేము చాలా హార్డ్ వర్క్ చేసాము. బెంగళూరు సాయి సెంటర్లో అక్కడ కంటిన్యూ ప్రాక్టీస్ చేసాము యాజ్ ఏ టీమ్. సో అందువల్ల మేము అచీవ్ చేయగలిగాము. దెన్ 2022లో కామన్వెల్త్ బ్రౌన్ మెడల్ సాధించాము. రీసెంట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళాము. సిల్వర్ మెడల్ సాధించాము. సో ఇదంతా కూడా కానీ నా లైఫ్ జర్నీలో నేను చాలా స్ట్రగల్స్ పడ్డాను. ఇంటి దగ్గర ఫ్యామిలీ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇన్లాస్ ఫ్యామిలీస్ చాలా నాకు సపోర్ట్ చేశారు. సో ఈరోజు నేను లాస్ట్ వీక్ ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత ఫస్ట్ టైం నేను అత్త వాళ్ళ ఇంటికి రావడం. ఇక్కడ స్కూల్లో అందరూ చాలా పెద్దలు విలేజ్లో అందరూ కూడా కానీ చాలా నాకు సంతోషంగా సన్మానం చేయడం చాలా హ్యాపీ మూమెంట్ అనమాట స్కూల్ పిల్లలతోటి. సో నాకు ఆ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. సేమ్ నేను ఎప్పుడు మాకు తిరుపతిలో చేస్తుంటారు, బట్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ కూడా నాకు చాలా మంచిగా సంతోషంగా అందరూ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేను ఇంకా కష్టపడతాను, ఇంకా మంచిగా మెడల్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ అందరికీ. ఒలింపిక్ శిక్షణ పొందుతున్న అబ్దుల్లాకు దాతలు సహాయం అందించారు. వినుకొండ పట్టణానికి చెందిన పరుగుల వీరుడు అబ్దుల్లా 2024 ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న అబ్దుల్లాకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు 10,000 ఆర్థిక సహాయం ప్రిన్సిపల్ యోగి చేతుల మీదుగా అందించారు. అబ్దుల్లా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 23,000 డిఎస్సి పోస్టులు లేవని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో వచ్చాక డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు మొండి చేయి చూపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 6,000 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టీఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్స్ అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 3 సార్లు డిఎస్సి పెట్టి 17,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అప్పట్లో చివరిలో 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి ఏమన్నాడంటే ఈ పెద్ద మనిషి కేవలం 7,500 పోస్టులు భర్తీ చేశాడు, నేను అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది ఆ రోజు రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 2018 సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా 34 లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు.
దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే, కళ్ళ కట్టినందుకు చూపించేందుకే ఏదో సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా వడ్డన్నం తింటూ చికెన్ అనుకొని తినేయమంటారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే 23,000 డిఎస్సీ పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి 6,000 కొంది అంటున్నాడు. అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీ, అది మేము తినేదేమో ఇస్తున్న డిఎస్సీ. అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది ముమ్మాటికి ద్రోహం కాదా? దీన్ని యావత్ యువత విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పైచులకు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలా, లేకపోతే నీ ముక్కు నేలకి రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్సీ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యువతగా డిమాండ్ చేస్తూనే ఈరోజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 4వ తేదీన వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించే వినుకొండ ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంను జయప్రదం చేయాలని ఎంఐఎం పార్టీ నాయకులు షేక్ బాజిద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, ముస్లిం మత పెద్దలు హాజరవుతున్నారని, వివిధ అంశాలపై చర్చించడం జరుగుతుందని వివరించారు. ముస్లిం చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఏదైతే ఈ ముస్లిం ఆత్మీయ సమావేశం ఏదైతే ఉందో ఆ ఆత్మీయ సమావేశానికి వినుకొండ పట్టణంలో ఉన్న అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం సోదరులందరూ పాల్గొనవాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ ప్రోగ్రాం అంటే రానున్న రోజుల్లో ఏదైతే ముస్లింలను అణిచివేయాలని చెప్పి చూస్తున్నారో అదేవిధంగా అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముస్లింలకు అన్యాయం జరుగుతుంది కానందున ఖచ్చితంగా మనమందరం ఒక తాటి మీదకి రావాలనే ఒక ఆలోచనతో రేపు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ముస్లిం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన వినుకొండలో ఉన్నటువంటి వివిధ మసీదులకు సంబంధించిన మత పెద్దలు మరియు కుల పెద్దలు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది ముఖ్య ప్రసంగికులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. కానందున ప్రతి ఒక్కరూ తప్పకుండా రేపు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం వద్దకు రావాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. सुबह 4 तारीख को 10 बजे से लेकर 1 बजे तक कोई सियासत के बारे में नहीं, अपना जात के बारे में, ईमान वाले भाई के बारे में सब मिल को क्या है प्रोग्राम करने का ज़रूरी है। सब जना इसे आना ज़रूरी है। इस वास्ते हर मज़हब वाले अपने अपने एतबार से कमेटी नाथ बन को उन्होंने काम चलाते हैं। आज तक हमारा एक क्या भी नहीं है, सियासत में पढ़ को हमारे लोग क्या है अपने अपने एतबार से काम करते हैं। इसलिए आज ये प्रोग्राम वो है, सब सियासत को बाजू निकाल कर खाली अपना ईमान वाले भाई के लिए प्रोग्राम कर रहे हैं। एक ईमान वाला यहाँ पर हर ईमान वाला भी जुड़ना चाहिए। सब साथिया अगर जुड़ेंगे तो काम बनता, अगर सब साथिया जुड़ने वाले नहीं है तो काम नहीं बनता। तो अल्लाह के पास जो ईमान वाले का कदर बहुत है, ईमान वाले भाई एक एक मिलेंगे तो अल्लाह की तरफ से मदद होता। अरे कोई सा काम करने भी क्या है हमें आगे चल सकते, हमारे अंदर एक करने का नहीं है तो अल्लाह की तरफ से क्या है मदद भी क्या है हट जाता। इसलिए मेरे भाई मेरी बात यह है, तो हमारे मेहमान भी आ रहे हैं, उलमा भी आ रहे हैं, तुम इसका कदर करते हुए हर साथी भी लब्बैक बोल को क्या है 10 बजे इतवार के दिन हाजिर होना ज़रूरी है। हर साथी एक ईमान के अल्लाह ताला जमा करेंगे, हर साथी इसका फिक्र करेंगे, एक साथी को बोलेंगे तो भाई दोस्तों बहुत बड़ा नफ़ा होता। ये प्रोग्राम क्या है पहला प्रोग्राम है और इससे और बहुत प्रोग्राम करने का है, अपना ज़ात के क्या है कामा बहुत करने का है। तो स्वास्थ्य हर साथी भी इंशाअल्लाह साथ देंगे ना, साथ देंगे भी इंशाअल्लाह। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.